నువ్వే కావాలి, ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు. తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా ఉంటే తాజాగా తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. స్రవంతి, సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్లో కలిసి నటించారు. వీరిద్దరి వివాహం ఘనంగా జరగ్గా ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలందరూ కూడా హాజరైనట్టు తెలుస్తోంది. తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగిందంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి కిరణ్. దీంతో సాయి కిరణ్ దంపతులకు తారలు శుభాకాంక్షలు చెప్తున్నారు. బుల్లితెర నటీనటులు ముఖేష్ గౌడ, రక్ష, మీనా వాసు విషెస్ చెప్పారు. ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో సోషల్ మీడియా వేదిక వైరల్ గా మారింది. సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్. నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రేమించే సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయ నటించింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని అనుకున్నారట. కానీ జాతకాలు కుదరకపోవడంతో పెళ్లిపీటల వరకు వెళ్ళలేకపోయింది. సాయి కిరణ్ 2010లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. కానీ ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నటువంటి సాయి కిరణ్ ఇప్పుడు తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది.